హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఉమాలక్ష్మి నారాయణ వ్లాగ్స్. అండ్ ఇది ఊటీలో ఉన్న బోట్ హౌస్ అండి. సో బోటింగ్కి అయితే వచ్చాము. సో కార్ దిగంగానే ఫుల్ వర్షం స్టార్ట్ అయిపోయింది అనమాట. సో ఈ విధంగా అక్కడ కనిపిస్తుంది కదా బోట్ హౌస్ అని, అక్కడికి వెళ్ళాలి మనం ఇప్పుడు. కాకపోతే ఫుల్ వర్షం పడుతుందని చెప్పేసి ఇక్కడ ఆగిపోయాము ఎదురుగానే. ఇక్కడ మొత్తము వింటర్కి రైనీ సీజన్ మొత్తానికి కావాల్సిన థింగ్స్ అన్నీ ఉన్నాయి. మేము పిల్లల కోసం జస్ట్ గ్లాసెస్ మాత్రమే తీసుకున్నాము. నేను ఊటీలో అండ్ కున్నూరులో మేము స్పెండ్ చేసిన ఈ 5 డేస్లో నాకు మోస్ట్ ఫేవరెట్ ప్లేస్ అంటే ఇదే బోట్ హౌసే. నాకు మాత్రమే కాదు, మా ఫ్యామిలీ మొత్తానికి, స్పెషల్లీ మా వారికి అండ్ మా పిల్లలకి ఇద్దరికి చాలా 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 నచ్చిన ప్లేస్. మేము బాగా ఎంటర్టైన్ అయిన ప్లేస్ ఇదే. అండ్ ఈ గ్లాసెస్ ఇక్కడ కొన్నామన్నమాట. ఇక్కడ అయితే టికెట్ కౌంటర్ వచ్చేసాము. అక్కడ నుండి ఇంకా వర్షము కొద్దిగా తగ్గినట్టు అనిపిస్తే వచ్చాము. టికెట్ తీసుకుంటాము. ఇది జస్ట్ లోపలికి వెళ్ళడానికి టికెట్స్ అనమాట. 20 రూపీస్ అడల్ట్కి. అక్కడ నుండి మళ్ళీ బోట్కి వేరే సపరేట్ టికెట్స్ కౌంటర్ ఉంటుంది అనమాట. సో జస్ట్ ఇది బోట్స్ దగ్గర వరకు వెళ్ళటానికి ఇది. అండ్ ఇది దానికి ఎదురుగా వచ్చాం కదా ఎంట్రీ. మనం ఇప్పుడు టికెట్ కౌంటర్ దగ్గరకు వచ్చేసాము. ఇందాక నిలబడ్డ ప్లేస్ అది అనమాట. ఇంకా ఎక్కడ చూసినా ఫ్యామిలీస్ వచ్చిన వాళ్ళందరూ వర్షం పడినా ఎలా ఉన్నా సరే ఫొటోస్ మాత్రం తగ్గేదే అంటూ తీసుకుంటున్నారు. అండ్ ఇది ఎంట్రన్స్లో టికెట్స్ వివరాలు అనమాట. లోపల బోటింగ్కి వెళ్ళటానికి ఏ బోట్లో వెళ్తే ఎంత పడుతుంది, ఎంతమంది కూర్చోవాలి అన్న వివరాలన్నీ ఉంటాయి అక్కడ ఎంట్రన్స్లోనే. సో ఇక్కడ మనం ఫస్ట్ ఎంట్రీ టికెట్ తీసుకున్నాం కదా బయట, దాన్ని స్కాన్ చేస్తారు ఇక్కడ. సో స్కాన్ చేసిన తర్వాత మనం అసలు బోటింగ్ లేక్ దగ్గరికి వెళ్ళాల్సి ఉంటుంది. చెప్తాంగా సో స్కానింగ్ ప్రాసెస్ అయిపోయిన తర్వాత అక్కడికైతే వెళ్తున్నాం మేము. సో వన్స్ అక్కడ స్టెప్ ఇన్ చేయంగానే వావ్ అనేలా ఉంటుంది నిజంగా. చూస్తున్నారు కదా, మీకు కూడా నిజంగా అనిపిస్తుంటే కామెంట్ చేయండి. అండ్ చాలా బాగుంది. వర్షం లైట్గా తగ్గింది. సో అక్కడికి వెళ్ళంగానే ఫస్ట్ ఫోటో సెక్షన్ స్టార్ట్ చేసేస్తాం, ఎందుకంటే ఎలా ఊటీ అని ఉంది. సో అక్కడ చూసాం. నిజంగా ఊటీలోనే చూడాల్సిన ప్లేస్లో ఫస్ట్ ప్లేస్ అయితే నేను ఇదే ఇస్తాను. అంత సూపర్ ఉండే. సో మేము కూడా ఫొటోస్ అయితే దిగాము ఫ్యామిలీతో. ఇంకా టికెట్ కౌంటర్ ఓపెన్ చేయలేదనమాట. ఇంకొంచెం వర్షం తగ్గితే బోటింగ్ స్టార్ట్ చేస్తాము, అంతవరకు ఆపేసామని చెప్పారనమాట. అందుకని మేము చుట్టూ అక్కడున్న షాప్స్ వ్యూ అవి ఎంజాయ్ చేస్తూ అటు ఇటు తిరుగుతూ చూస్తూ ఉన్నామన్నమాట. అది సో అక్కడ 2 ఆప్షన్స్ ఉన్నాయి మాకు. ఫస్ట్ ఆప్షన్ ఏంటంటే మోటార్ బోట్స్ తీసుకోవచ్చు, లేదా పెడల్ బోట్స్ తీసుకోవచ్చు. మేము పెడల్ ఆప్షన్ అసలు తీసుకోలేదు. నాకు ఫుల్ భయము, అంత వాటర్ అన్నా హైట్ అన్నా భయము. అందుకని నేను పెడల్స్ తీసుకోలేదన్నమాట. ఇన్ కేస్ రిస్క్ అయితే నాకు కళ్ళు తిరుగుతాయి, ఎందుకు రిస్క్ అని చెప్పి మోటార్ బోట్ని సెలెక్ట్ చేసుకున్నాము. సో ఇక్కడ క్యూ ఉన్నది, క్యూ ప్రకారం వెళ్ళాలి. ఒకటి సపరేట్గా వెళ్ళొచ్చు, మన ఫ్యామిలీతో పాటు వెళ్ళొచ్చు. సో ఎవరి ఫ్యామిలీకి వాళ్ళకి సపరేట్ బోట్ సెలెక్ట్ చేస్తారనమాట. సో ఎవరు మన బోట్లో రారు. సో మనం పర్సనల్గా మంచిగా టైం స్పెండ్ చేస్తే వెళ్ళిపోవచ్చు. సో టికెట్స్ అయితే తీసుకున్నాము. సో వెయిట్ చేస్తాను అనమాట. ఆల్రెడీ బోట్లు అవి లోపలికి వెళ్ళిపోయి ఉన్నాయి కదా, ఇంకా స్టార్ట్ చేయలేదు మళ్ళీ ఇప్పుడు వచ్చిన వాళ్ళకి. ఇలా ఇంకా అన్నీ చూసుకుంటూ చుట్టూ అనేవి చూసుకుంటూ ఆగిపోయాము. అసలు ఎంతసేపు ఉన్నా నిజంగా వావండి, ఎన్నిసార్లు చెప్పినా తగ్గదు. సూపర్ ఉంది ప్లేస్. మేము అక్కడే ఎంతసేపు గడిపాము, ఆల్మోస్ట్ 2 hours ఉన్నాం అనుకుంటాను. ఎందుకంటే బోట్స్ అయితే వచ్చేసాయి, ఇట్లా మొత్తం రెడీ అయిపోయాయి. ఇంకా లైన్ అయితే స్టార్ట్ అయింది. సో మా పిల్లలు ముద్దుగున్నారు కదా. సో చుట్టూ అక్కడ దగ్గరలో చాలా ఉన్నాయి బోట్ హౌస్ దగ్గరలో. పిల్లలు ఎంటర్టైన్ అయ్యి చూసారా. మా టికెట్ 800 పడింది. సో చిట్టికి అయితే టికెట్ లేదు, బాబుకి నాకు మా వారికి ముగ్గురికే 800 పడింది. ఇంకా ఇలా లైన్లో నిలబడ్డాము. సో ఒక్కొక్క ఫ్యామిలీ స్టార్ట్ అయ్యారు. మేము కూడా బోట్లో ఎక్కేసాము. ఇక్కడ నుండి మా ప్రయాణం ఎక్సలెంట్. వావ్. ఇంకా ఏదైనా మంచి వర్డ్స్ డిస్క్రైబ్ చేయాలనుకుంటే యాడ్ చేసుకోండి, అంతా బాగుంటుంది వ్యూ మొత్తం కూడా. అండ్ నేను, మా వారు, మా పిల్లలిద్దరు, మేము ఏం వర్డ్స్ చెప్పనవసరం లేదు, జస్ట్ మా ఫేస్ చూస్తేనే మీకు అర్థమైపోతుంది మేము ఎంత హ్యాపీ ఫీల్ అవుతున్నామో.
అంత సూపర్గా ఎంజాయ్ చేసాం ఇదైతే. సో వెనక వచ్చిన బోట్ ఆల్రెడీ ఎక్కిన వాళ్ళు రైడ్ రిటర్న్ వెళ్ళటం. ఆల్మోస్ట్ ఒక 18 minutes ఉన్నాము. 30 minutes అని రాసారు టికెట్లో, కానీ 18 minutes మాత్రమే ఉన్నాము లేక్లో బోట్ రైడింగ్లో. కానీ నాకు అలా ఎక్కి అలా దిగామా అన్నట్లు అనిపించింది. ఇంకాసేపు ఉంటే బాగుండేమో అనిపించింది, అంత బాగుండే. అండ్ మా చిట్టి ఫుల్ ఎంటర్టైన్ అయింది, ఫుల్ నవ్వుతానే ఉంది. మా వారైతే చెప్పనవసరం లేదు, ఫుల్ హ్యాపీ ఉండే. సో వెనక వైపు మీకు బోట్ హౌసెస్ వుడ్తో కడుతున్నారు, అవి కనిపిస్తున్నాయి అనుకుంటాను. సో నేను ఎక్కడ కూడా ఫాస్ట్ మోడ్ పెట్టాలనుకోవట్లేదు వీడియోని, ఎందుకంటే మీరు కూడా నా కళ్ళతో తీసిన వీడియో మీ కళ్ళ వరకు చేరాలన్నది నా చిన్న ఆశ. సో చూడని వాళ్ళ కోసం. సో నేనైతే అటు ఇటు ప్లేస్ మారుతూనే ఉన్నాను, వ్యూ తీసుకోవాలి వీడియో అని. నేను చూస్తూ ప్లస్ వీడియో తీస్తూ ఉన్నాను. అండ్ ఈ అంకుల్ అయితే అసలు నవ్వనే లేదు, కనీసం మాట్లాడలేదు. తను ఏదో కరెక్ట్ ధ్యానంలో ఉన్నాడు. నేను ఇంకా మాట్లాడితే స్పెండ్ చేసుకుంటే వీడియోస్ తీసుకుంటున్నాను. ఏదైనా చేసుకోండి అన్నట్లు కామ కూర్చున్నాడు. చూస్తున్నారా, చాలా దూరం ఉంది. లోపల 2 rounds తిప్పారనమాట మొత్తం లేక్లోనే. 2 rounds అంటే ఒకవైపు మొత్తము ఇవి ఉంటాయన్నమాట, మోటార్ రైడ్స్ ఉంటాయి. ఇంకా ఆపోజిట్ డైరెక్షన్లో పెడల్తో వెళ్ళేవి, నలుగురు కూర్చొని వెళ్ళేవి ఉన్నాయి. సో ఆ వైపు తీసుకెళ్ళరు, ఎందుకంటే డిస్టర్బెన్స్ అనమాట. ఇవి రెండు ఒకవైపు ఉండకుండా అలా ప్లాన్ చేసుకున్నారు. సో మంచి మెలోడీ సాంగ్ పెట్టాలండి ఇలాంటి వీడియోస్కి, కానీ నాకు భయం కాపీ రైట్ పడుతుందని అందుకే ఎందులోనూ మ్యూజిక్ పెట్టట్లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ప్రతిదీ భయంగానే ఉంది. నేను సీరియస్గా మానిటైజేషన్ కోసం ట్రై చేస్తాను. సో రిస్క్ ఎందుకని ఏం పెట్టట్లేదు, ఉన్నట్లే పెడుతున్నాను. చెప్పి నేను ఇప్పుడు వీడియో తీసుకుంటుంటే వాళ్ళ దగ్గర కూర్చోమని చెప్తున్నారు. నాకు భయం అని చెప్పి వాళ్ళ డాడీ దగ్గర కూర్చుంటుంది. వాళ్ళు ప్రతిదీ ఎంజాయ్ చేస్తాను అనమాట. ఎదురుగా వస్తున్న బోర్డ్స్, మా చిట్టి మొబైల్ పట్టుకుంటే చాలు హాయ్ ఫ్రెండ్స్ అని వచ్చేస్తుంది. అంత లేనైపోయింది నాతో పాటు. యూట్యూబ్లో ఇక్కడ కనిపిస్తుంది కదండి వ్యూ, హౌసెస్ ఉన్నాయి. ఇది బ్యాక్ సైడ్ అనమాట లేక్కి. సో పైకరా బోటింగ్ కూడా ఆల్మోస్ట్ ఇలానే ఉండే. అది వాటర్ బ్లూ కలర్లో ఉండే, ఇక్కడ గ్రీన్ కలర్లో ఉండే. ఆల్రెడీ చాలా వీడియోస్, ఆల్మోస్ట్ 13 వీడియోస్ అనుకుంటాను ఊటీ గురించి. ఊటీలో మేము చూసిన ప్లేసెస్, మేము ఎంజాయ్ చేసిన ప్లేసెస్, మీరు చూడాల్సిన ప్లేసెస్, మీరు వెళ్ళినట్టు అని ఆల్మోస్ట్ చాలా అప్లోడ్ చేశాను. రీసెంట్ టైం తీసుకుని ఒకసారి చూసి సబ్స్క్రైబ్ చేసుకుని ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇవి చూస్తున్నారు కదా, వుడ్ హౌసెస్ అండి. చాలా ఇంకా డెవలప్ చేస్తూనే ఉన్నారు. ఆల్రెడీ దీనికంటే ముందు మినీ ట్రైన్ స్టేషన్ అని ఒక వీడియో అప్లోడ్ చేశాను, చూడకపోతే ఖచ్చితంగా చూడండి. వీలైతే డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను లింక్ని. ఏంటంటే మినీ ట్రైన్ స్టేషన్ ముందు అప్లోడ్ చేశాను, ఇంకా అది చూస్తే అర్థమవుతుంది. అందుకని సో ఎందుకని ఇప్పుడు చెప్తాను. ఈవినింగ్ లాగా కనిపిస్తుంది కదా కారం, ఇది లంచ్ టైం కూడా కాలేదు ఇది. ఇవి అనమాట అక్కడ కొత్తగానే బిల్డ్ చేస్తున్న వుడ్ హౌసెస్. సో ఫ్యూచర్లో మనం అక్కడ ఉండొచ్చు అనుకుంటా. ఇదేనండి మినీ ట్రైన్ స్టేషన్, ఇందులో నుండే వెళ్తుంది అనమాట. ఇది మనం ఎక్కడైతే ఎక్కామో ఆ వ్యూ, అండ్ మనం లేక్లో ఉండగానే సిటీ కనిపిస్తుంది అనమాట. దాని యొక్క వ్యూ జూమ్ చేసి చూపిస్తున్నాను. ఎంత బాగుందో అసలు.
ఉంటాయండి వుడ్ హౌసెస్. ఇంకా సో మీరు కానీ ఊటీకి వెళ్తే ఫస్ట్ ఇక్కడికి వెళ్ళండి. నిజంగా చెప్తున్నాను, 2 hours 3 hours ఉన్నా కూడా ఇప్పుడే అయిపోయిందా టైం అన్నట్ల ఫీల్ వస్తుంది. మేము ఇంకా వర్షం పడుతుంది, బోటింగ్ ఆపేస్తారేమో డిసప్పాయింట్ అయిపోయాము. కానీ జస్ట్ 10 minutes అలా వెయిట్ చేసామంటే వెంటనే స్టార్ట్ చేసేసారనమాట. వర్షం తగ్గింది. వర్షం ఏం లేదండి, అలా వచ్చేస్తుంది, అయిపోతుంది, వస్తుంది, అయిపోతుంది. విడతల వారీగా రావటం ఆగిపోవటం అన్నీ స్విచ్ ఆన్ చేసి ఆఫ్ చేసినట్లు అయిపోతుంది అనమాట. మా పిల్లలు ప్రతిదీ చూస్తూ ఎక్సైట్ అయిపోతూ ఉన్నారు ఫుల్గా. సో మీరు కూడా ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దండి, పూర్తిగా చూడండి ఫస్ట్ నుండి లాస్ట్ వరకు. వావ్ అనిపించేటట్లు ఉంటుంది. ఇప్పుడైతే మనం పూర్తిగా 18 minutes మా యొక్క రైడింగ్ టైం అయితే అయిపోయింది, వెళ్తున్నాము. ఇక్కడైతే చూస్తున్నారు కదా మినీ ట్రైన్, మనం ఆల్రెడీ సో లేక్ కనిపిస్తే మినీ ట్రైన్ అలా వెళ్తుంది. అది తీసి అప్లోడ్ చేయాలా? ఆపేసా తీసి 1 minute వస్తుంది షార్ట్స్ లో. अच्छा మినీ ట్రైన్ ఉంటుంది. మినీ ట్రైన్ నుంచి ఎగ్జిట్ అయ్యాక బయట టికెట్ వచ్చాక థ్రెడ్ గార్డెన్ ఉంటుంది. సో ఒక్కసారిగా చాలా ప్లేసెస్, మల్టిపుల్ ప్లేసెస్ చూడాలంటే ఇక్కడికి రావాలి ఊటీలో. అంటే జస్ట్ అన్నీ కూడా వాకబుల్ డిస్టెన్స్లో ఉంటాయి. సో ఇలాంటి మంచి మంచి వీడియోస్ చాలా ఉన్నాయి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, ఫాలో మై ఛానల్ ఉమాలక్ష్మి.